మేడం, కోవిడ్ అన్ని రంగాల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. మన విశాఖ జూకి సంబంధించి దాని ప్రభావం ఎలా ఉంది మేడం? అంటే అన్ని చోట్లలాగే విశాఖ జూకి, వైజాగ్ జూ కూడా చాలా చాలా సివియర్గా ఎఫెక్ట్ అయింది కోవిడ్ వల్ల. ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 2019 నుంచి అప్పటి నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అండ్ మార్చ్ 2020లో అలాగే జూ బంద్ చేయడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి నవంబర్ 2020 వరకు మనకి జూ బంద్ ఉండేది. సో నో రెవెన్యూ. మనకి పీక్ సీజన్ ఏదైతే ఉందో దాంట్లో అంతా మనకి రెవెన్యూ లాస్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అఫ్ కోర్స్ మనం చాలా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగే ఉంది. ఇప్పుడు కూడా జూ బంద్ ఉంది. అంటే సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనం మే నెలను బంద్ చేయడం జరిగింది జూకి. సో అప్పటి నుంచి అండ్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగే ఉంది మనకి. ఎందుకంటే హ్యూమన్స్కి ఎలాగైతే ఎఫెక్ట్ అవుతుంది అలాగే యానిమల్స్కి కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది, ప్లస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలా చెన్నై జూలో 2 లయన్స్ చనిపోయాయి. అలాగే శ్రీలంకలో కూడా కొన్ని లయన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. హైదరాబాద్ జూలో మనకి కొన్ని లయన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఆ మెంటల్ స్ట్రెస్ కూడా స్టాఫ్కి కానీ అంత అడ్మినిస్ట్రేషన్కి ఉంది. ఎందుకంటే మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది, మనం డిస్ఇన్ఫెక్షన్ మళ్ళీ చేయాల్సింది. సో అన్ని ఎఫెక్ట్ చాలా ఉంది, నాట్ ఓన్లీ ఫైనాన్షియలీ బట్ ఫిజికలీ అండ్ అంటే అలాగే చూస్తే ఇమోషనలీ ఆల్సో స్టాఫ్కి చాలా స్ట్రెస్ అయింది ఈ కరోనా వల్ల. ఎందుకంటే చాలామంది మనకి జూలో కూడా మన రేంజ్ ఆఫీసర్ రాజారావు గారు చనిపోయారు కరోనా వల్ల. సో అలా హ్యూమన్ లాస్ కూడా మనకి అయింది. సో చాలా చాలా అంటే విపరీత సివియర్ ఎఫెక్ట్ ఉన్నది. జనరల్గా కోవిడ్ అనగానే సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒకటి చెప్తున్నారు. అయితే జూ విషయానికి వచ్చేసరికి జంతువులకి ఫుడ్ ఇవ్వటం కానీ, వాటర్ సప్లై రెగ్యులర్, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో బేసికల్గా మనకి జూలో వచ్చేసి ఇప్పుడు యానిమల్ కీపర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క యానిమల్ ఎన్క్లోజర్కి ఒక యానిమల్ కీపర్ ఉంటారు, లేకపోతే ఇద్దరైనా ఉంటారు. సో ఆ యానిమల్ కీపర్ యానిమల్కి చాలా దగ్గరికి వెళ్తారు. సో దానికోసం ఏంటంటే మనం వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇచ్చాము, మాస్క్లు, హెడ్ క్యాప్స్. సో డబుల్ లేయర్ మాస్క్ వేసుకోవడం, గ్లవ్స్ వేసుకోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం అండ్ గ్లవ్స్ వాడుకొని అది యూజ్ చేయడం. ప్లస్ స్టోర్లో ఎక్కడ నుంచి బయట నుంచి మన ఫుడ్ కొన్ని ఐటమ్స్ వస్తాయి, అక్కడ స్టోర్లో వెళ్తాయి. ఆ స్టోర్లో అంతా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ కూడా మన ఎవరైతే స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాళ్ళు కూడా అంటే ఇది మాస్క్లు పెట్టుకొని ఎక్కువగా అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి మనకి జూలో. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఈ సొల్యూషన్తో వాష్ చేయాలి. మీట్ అండ్ చికెన్కి మనం ఈ బాయిలింగ్ వాటర్లో ఎంతసేపు డిప్ చేసి ఉంచాలి. సో అలాంటి ప్రికాషన్స్ అంటే చాలా చేయడం జరిగింది. సో దట్ హ్యూమన్స్ టు యానిమల్స్ ట్రాన్స్మిషన్ జరగకుండా ఉంటాయి. సో అది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉండేది మనకి. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు సెకండ్ వేవ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది అని అంటున్నారు. ఈ కోవలో మళ్ళీ జూని రీఓపెన్ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఎట్లా దానికి? అంటే అది స్టేట్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవాల్సింది. సో ఆల్రెడీ ఐ థింక్ డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి. పాసిబుల్లీ ఒక వారం కానీ 2 వారంలో మనకి ఓపెన్ చేయడం జరగచ్చు. మేడం, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా వర్చువల్ మీటింగ్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్లో, జూమ్ మీటింగుల ద్వారా కార్యకలాపాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో జూకి సంబంధించి కూడా మీరు స్నేక్కి సంబంధించి కానీ ఇట్లా కొన్ని ఆన్లైన్ ఇవి చేశారు. వాటికి స్పందన ఎలా ఉంది మేడం పబ్లిక్ నుంచి? చాలా బాగుందండి. యాక్చువల్గా ఇది అంటే జనరల్గా ఏంటంటే జూలో కన్జర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్కి మనం అవేర్నెస్ జనరేట్ చేయాలి. సో బట్ ఈ కరోనా రావడం వల్ల ఏంటంటే మనం స్కూల్ పిల్లలకి తీసుకురాలేము. సో అలాంటి పరిస్థితిలో మనం ఆన్లైన్ ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్ నుంచి మనం పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ జూన్ నెల, జూలై, ఇన్ఫ్యాక్ట్ 16 జూలైన మొదలు పెట్టాం. మనం లాస్ట్ ఇయర్ నేషనల్ వెబినార్ స్టార్ట్ చేసాం, స్నేక్ వెబినార్. దాని తర్వాత ఎలిఫెంట్ మీద, టైగర్ మీద, అన్ని స్పీషీస్ మీద ఆల్మోస్ట్ చేసాము. సో నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ కీపర్ ట్రైనింగ్ కూడా మనం ఆన్లైన్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చేసాము. అది ఎప్పుడు ఏ జూ అయినా ఇండియాలో చేయలేదు. సో స్పందన మాత్రమే ఎవరైనా సరే బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అలాగైతే వెబినార్ సిస్టమే
అంతా ఎక్కడైనా చూస్తే. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజు సండే మనం మన వర్చువల్ సమ్మర్ క్యాంప్ కూడా లాస్ట్ ఒక వారం నుంచి నడిచింది. సో ఈ సండేన కంప్లీట్ అయింది. సో ఆ పిల్లలు కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా అయ్యారు. దట్ జూలో ఏమేమి జరుగుతుంది అంటే యాజ్ అ పిక్నిక్ జనరల్గా విజిటర్స్ వస్తారు. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్తో ఏంటంటే మనం డీటెయిల్గా వాళ్ళకి చెప్పగలుగుతున్నాము ఏంటంటే జూలో ఏం జరుగుతుంది, ఎలా యానిమల్స్కి ఏం ఫీడింగ్ ఇచ్చేస్తాము. లేకపోతే మీరు తిరిగి వచ్చి వెళ్ళిపోతారు, ఒక పిక్నిక్ ఫ్యామిలీ పిక్నిక్ లాగే అయిపోద్ది, ఎడ్యుకేషన్ మాత్రమే జరగదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ తోటి మనం ఎడ్యుకేషన్ ఎక్కువగా చేయగలుగుతున్నామని. అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా మన వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఆ టైంలో మీరు చూడకపోయినా సరే తర్వాత అయినా చూడొచ్చు. సో 24/7 ఆ ఫీచర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి బాగుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ ఎప్పుడెప్పుడో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో పూర్తి చేశారు. ఇప్పుడు మన జూకి నిత్యం టూరిస్టులు పర్యాటకులు వస్తూ ఉంటారు చాలామంది. కొన్ని చేయాలనుకున్న పనులు అలాగే చేయలేకపోతుంటాం. ప్రజెంట్ అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఆల్మోస్ట్ జూ క్లోజ్ చేసింది మంత్స్. సో ఈ నేపథ్యంలో అటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెండింగ్లో ఉన్న పనులు కానీ వాటి మీద ఏమన్నా? అంటే జూలో యాక్చువల్గా ఇలాంటి పనులు కూడా ఉంటాయి. అంటే చిన్న చిన్న రిపేర్స్, ఇప్పుడు విజిటర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, బెంచెస్ రిపేర్ చేయాలి, లేకపోతే పగోడాలు రిపేర్ చేయాలి, అలాంటి మనం ఇప్పుడు చేస్తున్నాం. యాక్చువల్గా పెయింటింగ్ వర్క్స్ కానీ, ఇప్పుడు ఇలాంటి స్టాండ్ ఆఫ్ బ్యారియర్స్ ఉన్నాయి, ఇవి కొన్ని సంవత్సరం అయింది పెయింట్ చేయలేదు. సో అలాంటి పెయింటింగ్ చేయడం, విజిటర్ ఎమ్యూనిటీస్కి టాయిలెట్స్కి రిపేర్ చేయడం అలాంటిది చేస్తున్నాము. సో దాట్ ఈస్ డెఫినెట్లీ దేర్. బట్ ఏంటంటే అంటే యానిమల్ ఎన్క్లోజర్స్కి మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాము. సో లాస్ట్ ఇయర్ చాలా కార్నివోర్ ఎన్క్లోజర్స్ అన్నీ ఆల్మోస్ట్ చిన్న చిన్న రిపేర్స్తో పెద్ద పెద్ద రిపేర్స్ అన్నీ చాలా వరకు చేసాము. కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే మన దగ్గర ఫండ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాము, లేకపోతే మనం ఎంతైనా చేయొచ్చు. అంటే 2014 కదా అండి, 2014 ఇంకా 5 years కిందకి వస్తే మన 19లో కోవిడ్. సో ఆల్రెడీ అంటే టైం పాస్ అవుతుంది. దట్ వీఆర్ రికవరింగ్ ఫ్రమ్ హుద్ అంటే ఇది మనకి అటాక్ చేసేసింది కోవిడ్. సో అలా జరిగింది. బట్ ఏంటంటే కొన్ని రిపేర్స్ ఆల్రెడీ జరిగాయి. ఎందుకంటే డెవస్టేషన్ హుద్ ద్వారా చేసింది డెవస్టేషన్ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి మీరు ఇప్పుడు కూడా. అండ్ దాని తర్వాత అప్పుడు స్టార్టింగ్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి కొంతవరకు రిపేర్స్ చేయడం జరిగింది. బట్ ఇంకా అంటే స్టిల్ మనం ఈ జూ అంటే లార్జ్ కేటగిరీ జూ కాబట్టి ఆ యానిమల్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. సో స్కోప్ అయితే చాలా ఉంది ఇంకా. సో మనం ఇంకా కొన్ని రిపేర్స్ చేయాల్సింది ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే మనం ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాము. చిన్న చిన్న వర్క్స్ ఏదైతే యానిమల్ ఎన్క్లోజర్స్ మెయిన్గా ఇంపార్టెంట్ పెట్టేసి, విజిటర్ ఎమ్యూనిటీ మెయిన్ ఇంపార్టెంట్ పెట్టేసి ఉన్నదానికి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. కానీ ఆల్రెడీ మన దగ్గర ఏపీడిఆర్పి ప్రాజెక్ట్, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉండేది. సో దాని కింద మనం ఏం చేసామంటే రీకన్స్ట్రక్షన్ అండ్ రీడెవలప్మెంట్ ఆఫ్ IGZP. దానికోసం మొత్తం అంటే కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఈ అంతా కింద డిప్రెషన్లో ఉన్నాయి. సో దాన్ని అంతా డిస్మాంటిల్ చేసి కొత్త చేయాల్సింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన మెయిన్ గేట్ నుంచి కంపౌండ్ వాల్ కొట్టేసి కొత్త పార్కింగ్ స్పేస్ క్రియేట్ చేయడం, లేకపోతే మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా క్రియేట్ చేయడం, అంతకోసం ప్లాన్ రెడీ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ మనకి ఏపీడిఆర్పి ప్రాజెక్ట్ నడిచేటప్పుడు కన్సల్టెంట్, మనకి ఫస్ట్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సరిగా మనకి కన్సల్టెంట్ డెలివర్ చేయలేదు టైంలో. దానివల్ల అప్పుడు సెకండ్ కన్సల్టెన్సీ ఎవరైతే ఈ ప్లాన్ డెవలప్ చేశారో, బట్ ఈ ప్లాన్ కంప్లీట్ అయినప్పటికీ మనకి టైం అయిపోయింది, ప్రాజెక్ట్ టైం. సో ఆ ఉన్న బడ్జెట్ మనం వాడలేకపోయాము. సో ఆ డ్రాబ్యాక్స్ వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది. లేకపోతే ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ప్లాన్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. యాజ్ సూన్ యాజ్ బడ్జెట్ ఈజ్ రిసీవ్డ్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేడం, విశాఖపట్నం అనగానే ప్రపంచ పర్యాటక ప్రదేశంగా ఒక గుర్తింపు ఉంది. దానికి నెగిటివ్ ఇంపాక్ట్గా పొల్యూషన్ విషయం కూడా బాగా ఉంది. ఈ కోవలో అంటే జూ తరపు నుంచి విశాఖ పొల్యూషన్ కంట్రోల్కి అంటే ట్రీస్ పెంచడం కానీ అది మీ పార్టిసిపేషన్ ఏమన్నా ఉందా వైజాగ్? డెఫినెట్లీ అండి. ఐ థింక్ విశాఖ జనరల్గా గ్రీన్ సిటీ విశాఖపట్నం. బట్ దాంట్లో చూస్తే ఎక్కువ గ్రీన్ అంటే కంబాల్కొండ వైల్డ్ లైఫ్ సెంచరీ లేకపోతే జూ. సో ఈ రెండు ఏరియాస్ అంటే లంగ్స్ ఆఫ్ ద సిటీ అనొచ్చు. సో దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ మీరు చూస్తే చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంది. సో ఇట్స్ టోటలీ లైక్ అంటే జనరల్గా మీరు ఎక్కడ జూస్కి వెళ్తే అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అర్బన్ ఏరియాలో నడిచినట్టుగా మధ్య మధ్యలో యానిమల్స్ కనిపించినట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత
సడన్గా మీకు ఒక ఫారెస్ట్లో వచ్చేసామని ఫీల్ వస్తుంది. సో డెఫినెట్లీ ఫారెస్ట్ లాగే ఉంది. బట్ దాన్ని కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ హుద్హుద్లో ఈ డిస్ట్రక్షన్ అయిన తర్వాత జనరల్గా ఏమైంది అంటే కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉండేది, అది ఎక్కువగా మనకి గ్రో అయింది ఆన్ ఇట్స్ ఓన్. సో దాన్ని రిప్లేస్ చేస్తూ ఇండిజినస్ స్పీషీస్, ఇప్పుడు మర్రి, రావి కానీ, వేప, నేరేడు ఇలాంటి స్పీషీస్ మనం ప్లాంట్ చేస్తున్నాము. సో ప్లాంటేషన్ అనేది ఒక పార్ట్ పొల్యూషన్ కంట్రోల్లో. సెకండ్ ఏంటంటే వెన్ ఎవర్ విజిటర్స్ కమ్ టు జూ, విజిటర్స్ వచ్చినప్పుడు మనం ప్లాస్టిక్స్ అనేది ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ దాని బదులు మనం టోకెన్ ఇస్తాము, ఆ బాటిల్స్ తో సహా టోకెన్ ఇస్తాము. అండ్ వెన్ దే రిటర్న్ ఆ టోకెన్ మన దగ్గర తీసుకుంటారు, ఏదో సెక్యూరిటీ మనీ ఉంటుంది టోకెన్ మనీ, అది రిటర్న్ చేస్తాం వాళ్ళు తీసుకొచ్చి. సో దట్ వీ ఇన్షోర్ దట్ వాళ్ళు పడేసి వెళ్ళలేదు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తెచ్చిన వాళ్ళకి మనం క్లాత్ బ్యాగ్స్ ఆల్టర్నేటివ్గా ఇస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో అంటే మన సోవెనియర్ సెంటర్ కొత్తగా మనం ఏర్పాటు చేస్తాము, దాంట్లో కూడా సోవెనియర్ ఐటమ్స్ అనేది మన ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ లైక్ సీడ్ పెన్స్, సీడ్ పెన్సిల్స్, ఈకో ఫ్రెండ్లీ ఇలా బ్యాంబూ టూత్ బ్రష్, సో క్లాత్ బ్యాగ్స్, వెజిటేబుల్. సో పీపుల్ కెన్ బై దిస్ ఆల్సో. అంటే ఫ్రమ్ వెన్ జూకి వచ్చినప్పుడు మన సోవెనియర్ షాప్లో ఇలాంటి ఐటమ్స్ కూడా కొనవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ స్మాల్ యునో స్టెప్స్ మ్యాటర్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మనకి బయట నుంచి ఫాడర్ వచ్చేది యానిమల్స్ కోసం, హర్బివోర్స్ కోసం. సో లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే ఫాడర్ ప్లాట్ మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది, దాంట్లో ఫాడర్ రేస్ చేయలేదు, ఫాడర్ మనం స్టార్ట్ చేసాం రేస్ చేయడం. సో ఫాడర్ ప్లాట్ డెవలప్ చేయడం జరిగింది. సో దాట్ మనకి బయట నుంచి వచ్చిన ఫాడర్ అది కూడా ఒక రిస్క్, యానిమల్కి రిస్క్ అండ్ ప్లస్ కాస్ట్ కూడా. అండ్ ఇక్కడ మనం ఆర్గానిక్గా రేస్ చేస్తున్నాము. సో నో పెస్టిసైడ్స్, నో ఫర్టిలైజర్స్ అలా. సో దాన్ని బట్టి మనం ఇది కూడా ఒక ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్ అని. సో ఇలాంటి చిన్న చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి డెఫినెట్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఎవర్ అంటే మన అవేర్నెస్ యాక్టివిటీస్లో మనం ఎంతైనా చెప్పగలితే అంత తక్కువ ఉంది దాని గురించి. సో ఇలాంటి యాక్టివిటీస్లో మనం ఎప్పుడు స్కూల్ పిల్లలు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ సో వాళ్ళకి ఇదే మాట చెప్తూ ఉంటాం. సో అవేర్నెస్ జనరేషన్ యాక్టివిటీస్, ప్లాంటేషన్, ఈ బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో పొల్యూషన్ కంట్రోల్ అంటే ఒక స్మాల్ స్టెప్లో మనకి అవుతుంది. మేడం, ఈ యానిమల్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది మేడం? దీని నుంచి ఏమన్నా అంటే మనం అనుకున్నంత స్పందన ఉందా? అంటే యానిమల్ అడాప్షన్ ప్రోగ్రామ్ బేసికల్గా ఏంటంటే అంటే చాలామంది డిఫరెంట్గా అనుకుంటారు. యానిమల్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టడం జరుగుతుంది జూస్లో? బికాస్ మనం ఏం ఆలోచన చేస్తామంటే యాజ్ అ జూ అడ్మినిస్ట్రేషన్ దట్ బయట సిటీలో కానీ ఎక్కడైనా చాలామంది ఉన్నారు యానిమల్ లవర్స్. దే వాంట్ టు కాంట్రిబ్యూట్ దిస్ ఆర్ దాట్ వే, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎలాగైనా సరే వాళ్ళు యానిమల్స్కి ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేయడానికి, బికాస్ దే లవ్ యానిమల్స్ కాబట్టి దే వాంట్ టు కాంట్రిబ్యూట్ సమ్హౌ టు దీస్ యానిమల్స్. సో అందుకోసం ఈ ఒక ఆపర్చునిటీ లాగే ఉంది ఇది పబ్లిక్కి. ఐ మీన్ వీ డోంట్ ఎక్స్పెక్ట్కి చాలా పెద్ద అమౌంట్ రావచ్చు దీని నుంచి అండ్ దానికి మనం జూ మారిపోతుంది అనేది ఏం కాదు. ఓన్లీ ఏంటంటే అండ్ ఆ ఆపర్చునిటీ కూడా ఆ కాస్ట్ ఏదైతే ఉందో మనం ఒక యానిమల్కి ఒక కాస్ట్ పెట్టామనుకోండి, ఈ కాస్ట్ మీరు పేమెంట్ చేసినట్టయితే యు ఆర్ కైండ్ ఆఫ్ అడాప్టింగ్ దాన్ యానిమల్. దానికి కూడా ఒక పీరియడ్, ఒక మంత్ కానీ మీ కెపాసిటీ బట్టి, ఒక మంత్, ఒక డే, ఒక వీక్, ఒక ఇయర్. బికాస్ ప్రతి యానిమల్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఓన్లీ ఫీడింగ్ కాస్ట్ మనం పెట్టాం. సో అపార్ట్ ఫ్రమ్ ఫీడింగ్ చాలా డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్గా యానిమల్ హౌసింగ్ బట్టి ఉంటాయి. సో చాలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ మనం ఏమంటే దీనికి ఒక చిన్న కాస్ట్ ఉంచడానికి సో దట్ పబ్లిక్ క్యాన్ కమ్ ఫార్వర్డ్, పబ్లిక్ ముందుకి రావచ్చు అడాప్షన్ కోసం. బేసికల్గా ఏంటంటే మనం ఏం చూస్తున్నామంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఐ సీ దట్ ఓకే ఒక 100 యానిమల్ అడాప్టర్స్ ఉన్నారు వైజాగ్ సిటీలో, లేకపోతే ఒక 1000 ఉన్నారు. సో జూ అనేది ఒక 1000 మనిషికి ఆ ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ దోస్ పీపుల్ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద యానిమల్. సో అంటే నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఇదే, దట్ యానిమల్ అడాప్షన్ అంటే ఇట్స్ అబౌట్ ద కనెక్షన్ విత్ దట్ యానిమల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ విచ్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్. సర్టన్లీ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ కనెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఫోన్స్ వస్తాయి, దాంట్లో ఏంటంటే పిల్లల బర్త్డే, పుట్టినరోజు ఉన్నటప్పుడు పేరెంట్స్ ఫోన్ చేస్తారు.
ఫోన్ చేసినా ఈరోజు మనం లవ్ బర్డ్స్ కానీ ప్యారెట్స్ కానీ దీన్ని కానీ అడాప్ట్ చేసుకుంటాం. చేయండి, దట్స్ సచ్ అ గుడ్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బర్త్డే పార్టీస్ చేసే పైన ఈ వర్క్ ఎంత మంచిది. సో ఒక యానిమల్కి మీ ద్వారా ఫీడింగ్ జరుగుతుంది అంటే మీ ఇచ్చిన డబ్బుల వల్ల. సో అలాంటిది అంటే యానిమల్ అడాప్షన్ అనేది ఒక ఆపర్చునిటీ పబ్లిక్ కోసం. సో ఇదంతా అందరూ వాడుకోవాలనేది మనం ఎప్పుడు కోరుకుంటాము. అండ్ వైజాగ్లో జనరల్గా అంటే నేను అనుకునేది ఏంటంటే యానిమల్ లవర్స్ చాలామంది ఎక్కువగా ఉన్నారు నాకు అంటే తెలిసిన వరకు. సో ఆ ఫీలింగ్ నాకు ఉంది. సో దాట్ అండ్ కన్జర్వేషన్ గురించి కూడా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ కానీ దాని గురించి ఆ పాజిటివ్ ఆలోచన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వైజాగ్లో. సో ఏంటంటే అలా ఆలోచన చేస్తే మనం అంటే ఎక్కువ మంది ముందుకి వస్తారని అనుకున్నాము. సో అంటే ఇప్పటి వరకు మనకి రెస్పాన్స్ కొద్దిగా ఓకే డీసెంట్గా ఉంది. బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ మోర్ పీపుల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక పర్సన్ అడాప్ట్ చేశారంటే ఏదైనా యానిమల్కి హీఈస్ యాక్చువల్లీ బికమింగ్ అ కన్జర్వేషన్ వారియర్. సో ఇట్స్ లైక్ దట్ యూ ఆర్ సేవింగ్ ఫర్ వైల్డ్ లైఫ్. సో అలా ఉంటుంది. అండ్ వీ కైండ్ ఆఫ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసిన పని ఆ సక్సెస్ అన్నట్టు ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఈజ్ వాట్ ఐ వుడ్ సే. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద కనెక్షన్ విత్ ద యానిమల్స్ విచ్ దే డెవలప్. విశాఖ జూ అనగానే విశాఖ వాతావరణంలో లాగానే న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ సఫారీ నైట్ సఫారీ అని కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏమన్నా ఆలోచన ఉందా? గతంలో 1-2 సార్లు వినిపించింది ఇది, అంటే సఫారీ టైప్ ఫెసిలిటీస్ కల్పించాలని, అదేమన్నా అంటే లయన్ సఫారీ మనకి యానిమల్ రెస్క్యూ సెంటర్ హైవే ఆపోజిట్న ఉన్న దాంట్లో ఉండేది. కానీ అది రిపేర్లో ఉండడం వల్ల అలాగే ఉండిపోయింది. దానికి కూడా రిపేర్ కోసం చూస్తున్నాము. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మనకి బడ్జెట్ లేదు కాబట్టి మనం ఓన్లీ ప్రయారిటీ ఐటమ్స్గా ఆల్రెడీ ఉన్న ఏదైతే కరెంట్ నడుస్తుంది దాన్ని మంచిగా ఉంచాలనేది చూస్తున్నాము. సెకండ్ ఏంటంటే మనకి డియర్ సఫారీ ఏరియా కూడా ఉంది. అది కూడా సేమ్ పరిస్థితి. ఆ ఫెన్సింగ్ అనేది పోయింది. దానివల్ల మనకి ఆ యానిమల్స్ అంటే ఇంకా సఫారీ లాగే అది రిపేర్స్లో ఉంది. సో దానివల్ల చేయలేకపోతుంది. బట్ దట్ ఈస్ సర్టన్లీ అ ప్రయారిటీ. అది ఎప్పుడైనా మనకి ఫండ్స్ వచ్చినా మనం చేయడానికి రెడీగా ఉన్నాం. దానికి కూడా ఎస్టిమేట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాము. సో దట్ ఇన్ఫ్యాక్ట్ ఈ వచ్చిన మన క్యాబినెట్ అప్రూవల్లో కూడా అది ఇంక్లూడ్ చేసి ఉంచాం. సో దాట్ మనకి యాజ్ సూన్ యాజ్ బడ్జెట్ వస్తే మనం అది రెడీ ఉన్నాం చేయడానికి. యానిమల్ రెస్క్యూ సెంటర్కి సంబంధించి అంటే ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టే అవకాశం ఉందా? దాని మీద కూడా కొంచెం అంటే జూ కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది వినిపిస్తుంది. అంటే మేబీ రీజన్స్ ఫండింగ్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. అంటే ఎటువంటి ఏఆర్సీ మీద అది ఎటువంటి యాక్టివిటీస్ చేపట్టే అవకాశం ఉంది? యానిమల్ రెస్క్యూ సెంటర్ అలాంటిది ఏం లేదు. దట్ యానిమల్ రెస్క్యూ సెంటర్లో ఆల్రెడీ మనకి ఓన్లీ 3 యానిమల్స్ ఉన్నాయి. ఇంతకుముందు అంటే బోల్డ్ యానిమల్స్ ఉండేది, 50-60 యానిమల్స్ ఉండేది. సో అప్పుడు పరిస్థితి డిఫరెంట్, ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్. అన్ని సర్కస్ రెస్క్యూడ్ యానిమల్స్, ఒకటి లయన్స్ అండ్ టైగర్స్. సో దానికి మనం జూలో పెట్టలేము ఒకటి. సెకండ్ ఏంటంటే ఏఆర్సీలో ఇప్పుడు మన దగ్గర ఉన్నవి ఓన్లీ 3 యానిమల్స్. అన్నీ యాక్చువల్గా ఏజ్ క్రాస్ అయిపోయి వాళ్ళ న్యాచురల్లో ఎంత ఏజ్ ఉంటుంది దానికి వాళ్ళు క్రాస్ చేస్తారు. ఇంకా వాళ్ళ లైఫ్ కూడా ఆల్మోస్ట్ లివ్ అయినట్టే. సో దే ఆర్ ఆల్ ఇన్ దట్ యునో ఆ ఏజ్లో ఉన్నాయి. సో ఎలా చెప్పాలంటే యానిమల్ రెస్క్యూ సెంటర్కి కూడా లాస్ట్ ఇయర్ మనం చాలా రిపేర్స్ చేసాము. సో బట్ ఉన్న మనకి సీజెడ్డే నుంచి కూడా 3 యానిమల్స్ బట్టి ఫండ్స్ వస్తాయి. అంటే ఎన్ని యానిమల్స్ ఉంటే దాని ప్రకారంగా లెక్క ఉంటుంది. ఎన్ని యానిమల్స్ ఉంటే దాన్ని బట్టి మనం కీపర్ ఇస్తారు. ఎంతమంది పెట్టుకోవచ్చా, ఒక కీపర్ పెట్టుకోవచ్చా, 3 యానిమల్స్కి ఒక కీపర్ ఇస్తారు. సో దాన్ని బట్టి ఉంటుంది. సో బట్ ఏంటంటే మనం జూలో సపోర్ట్ ఇచ్చి అక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ అంతా పెయింటింగ్ అన్నీ రిపేర్స్ చేయడం జరిగింది చాలా వరకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి బయట నుంచి కూడా ఇప్పుడు శ్రీకాకుళం నుంచి 2 బియర్స్ మనం అప్పుడు రెస్క్యూ చేసాము. అది కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దానికోసం కూడా అంతా యాక్చువల్గా యానిమల్ రెస్క్యూ సెంటర్ లయన్స్ అండ్ టైగర్స్కి హౌస్ చేయడం కోసం ఉండేది. బట్ దానికి కూడా మళ్ళీ రిపేర్ చేసి మనం బియర్ కోసం వేరే రకంగా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, స్లాత్ బియర్ ఎలుగుబంటి కోసం. సో దానికి మళ్ళీ దీని ప్రకారంగా చేంజ్ చేసుకొని అలా మోడల్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ దానికి కూడా ఇక్కడ ఇంకా హౌస్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర కొన్ని క్రోకోడైల్స్ ఉంటాయి అక్కడ, అది కూడా ఉంటాయి, స్టార్ టార్టాయిసెస్ ఉంటాయి, చాలా యానిమల్స్ ఉన్నాయి. అంటే బయటకి
ఇప్పుడు విజిటర్కి అక్కడ చూడడానికి లేదు, అందుకోసం మేబీ ఎవరికి ఏం ఆలోచన వచ్చినా వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. సో యానిమల్ రెస్క్యూ సెంటర్ ఇస్ నాట్ ఫర్ విజిటర్స్ అండి, అది విజిటర్స్ కోసం కాదు, అది ఎవరి కోసం కాదు. అక్కడ యానిమల్స్ ఉన్నవి దట్ ఆల్రెడీ దే ఆర్ రెస్క్యూడ్ ఫ్రమ్ అ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్. సో వీ డోంట్ వాంట్ టు స్ట్రెస్ దోస్ యానిమల్స్, ఆ ఆలోచనలో ఉన్నాం. సో పబ్లిక్కి చూడడానికి లేదు. సో ఇప్పుడు పబ్లిక్కి చూడడానికి లేదంటే ఎవరు ఎలా మాట్లాడతారో మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఏమీ నిర్లక్ష్యంగా కానీ ఏమీ లేదు అలాంటిది. యానిమల్ రెస్క్యూ సెంటర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జూ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్. జూ అనగానే చిన్నపిల్లలకే బాగా సరదాగా ఉంటుంది, అసలు వాళ్ళ కోసమే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు పేరెంట్స్ కూడా చిన్నపిల్లల్ని తీసుకురావడానికి. ఆ చిన్నారుల కోసం జూలో ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా? ఓన్లీ యానిమల్స్ చిన్నపిల్లలు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే మనం కరోనాలోనే ఉన్నాము. బట్ జనరల్గా అంటే మన ఏ యాక్టివిటీ అయినా సరే ఇప్పుడు నెలలో మనకి 2 to 3 days మనం ఏదో సెలబ్రేషన్స్ ఉంటాయి. ఏ ఎలిఫెంట్ డే కానీ, ఏ టైగర్ డే కానీ, స్నేక్ డే, డిఫరెంట్. సో అప్పుడు ఏంటంటే మన మెయిన్ ఫోకస్ చిన్నపిల్లలకే ఉంటాయి. సో స్కూల్ నుంచి వాళ్ళకి తీసుకురావడం కానీ, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి కరోనా వల్ల, కాబట్టి మనం ఆన్లైన్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళకి చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా వర్చువల్ సమ్మర్ క్యాంప్ చేసాము. దట్ వాజ్ ఫర్ 12 to 18 years of age. దట్ ఈస్ ద ఫస్ట్ టైం చేసాము అండ్ బాగా సక్సెస్ఫుల్గా అయ్యింది. సో 12 to 18 years of age పిల్లల కోసం ఉండేది. సో డెఫినెట్లీ అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము, ఎందుకంటే దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ ద వరల్డ్. సో అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళకి సెన్సిటివిటీ ఉండాలి వైల్డ్ లైఫ్ తరఫున. సో అది మన అంటే మన ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళ మీద ఎక్కువ డెఫినెట్లీ మనం స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు అటువంటివి ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? మార్చ్లో మనం ఏ బైక్స్ ఇంట్రొడ్యూస్ చేసాము. సో అది అంటే టోటలీ బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్, అంటే ఈ బైక్స్ అంటే సైకిల్సే ఉన్నాయి, దీంట్లో బ్యాటరీ ఉంటుంది. సో దాట్ బికాజ్ ఇక్కడ అప్ స్లోప్ డౌన్ స్లోప్ ఉంటాయి కదా, సో దానికోసం అందరికీ ఈజీ కంఫర్టబుల్ ఉండదు ఓన్లీ సైకిల్ ఉంటే. సో కాబట్టి ఈ బైక్స్ పెట్టడం జరిగింది. సో దాట్ అంటే ఇప్పుడైతే మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉండాలి యాక్చువల్లీ, బట్ చాలాసారి మనం టెండర్ పిలిచాం కానీ ఎవరు ముందుకి రావట్లేదు. కరోనా వల్ల ఎవరు బిజినెస్ ఉండదు అని దాని ఆలోచనలో ఎవరు ముందుకి రావట్లేదు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఆపరేట్ చేయడం కోసం. అదర్వైజ్ ఈ మనం పొల్యూషన్ ఆలోచనతో మనం ఈ ప్రైవేట్ వెహికల్స్కి ఇప్పుడు అలౌ చేస్తున్నాము, బట్ ఇది కట్అవుట్ చేయాలి, ఫేజ్ అవుట్ చేయాలి. బట్ ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ లేదు, దానివల్ల అంటే చాలా ఇది కష్టంగా ఉంది. ఉన్నా సరే ఎంతమంది కూర్చోగలుగుతారు, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండాలి కదా. సో బెటర్ ఫ్యామిలీ యాజ్ అ గ్రూప్ ఆ ప్రైవేట్ వెహికల్లో వెళ్తేనే బెటర్. సో ఆ ఆలోచనతో మనం ఇంకా ఉంచుతున్నాము దీనికి. బట్ డెఫినెట్లీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ప్రైవేట్ వెహికల్స్కి కూడా మనం ఫేజ్ అవుట్ చేయాలి. అండ్ అందుకే ఈ బైక్స్ కానీ ఇంకా మన దగ్గర ఒక 3 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి, అది కూడా రిపేర్ చేస్తున్నాము. సో దట్ ఈ సీజన్లో మనం జూ ఓపెన్ అయిన తర్వాత అట్లీస్ట్ అవైనా మనకి అవైలబుల్ ఉంటాయి విజిటర్స్ కోసం. మేడం, ఒక్కొక్క ఆఫీసరు మైండ్ సెట్ ఒక్కో రకంగా ఉంటుంది. మీరు వైజాగ్ జూకి వచ్చిన తర్వాత అంటే మీ ప్రయారిటీస్ ఏంటి మేడం ఇక్కడ? అంటే ఏం డెవలప్ చేయాలని మీకు ఆ దిశగా మీకు అవకాశాలు కల్పించినట్లేనా? మీకు అవకాశం వచ్చిందా డెవలప్మెంట్ మీరు చేయాలనుకున్నవి చేయటానికి? ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా మీకు? అంటే స్కోప్ అయితే చాలా ఉంది. ఫస్ట్ అంటే జూలో మాట్లాడితే ప్రయారిటీస్ మీరు ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క అనొచ్చు, కానీ జూలో వచ్చేసి 3 ప్రయారిటీస్ నాకు తెలిసిన వరకు. యానిమల్ కీపర్ అంటే స్టాఫ్, థర్డ్ ఇస్ ఇంపార్టెంట్ విజిటర్. ఈ 3 అనేది ఈ 3కి దృష్టిలు పెట్టేసి మన వర్క్స్ని దాని చుట్టూ సెటిల్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే యానిమల్ వచ్చేసి యానిమల్ హౌసింగ్ ప్రాపర్గా ఉండాలి. యానిమల్ హౌసింగ్కి అంటే యానిమల్ బాగానే ఉంటే, యానిమల్కి హెల్త్ బాగానే ఉంటే, ఫీడ్ బాగానే ఉంటే, సో అంటే దాన్ని బట్టి మనం జూ స్మూత్గా నడుస్తుంది, అంతే కదా. సో యానిమల్ బాగానే ఉంటే మన స్టాఫ్కి ఇబ్బంది ఉండదు, కీపర్కి ప్రాబ్లం ఉండదు. అండ్ కీపర్ కూడా హెల్త్ బాగుండాలి. కీపర్కి అందుకోసం మనం హెల్త్ చెకప్స్ పెడుతున్నాము వీళ్ళకి కూడా రెగ్యులర్గా. అండ్ వాళ్ళకి జీతాలు టైంకి వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఫిజికలీ మెంటలీ హెల్తీగా ఉండాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాఫ్కి మనం ఇగ్నోర్ చేస్తే పని సరిగా జరగదు.
యానిమల్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, యానిమల్ అండ్ యానిమల్ కీపర్ ఆర్ స్టాఫ్. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి విజిటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జూలో వచ్చేది రెవెన్యూ కానీ మన బడ్జెట్ ఈ విజిటర్ తోటి రావాలి. మనకి ఎంత మంచి సర్వీసెస్ ఇస్తాం వీళ్ళకి అంత మంచిగా మనకి ఎక్కువ మంది వస్తారు అండ్ ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు అవకాశాలు నాకు దొరికిందా లేదా అనేది అంటే మీరు అనుకుంటారు ల్యాక్ ఆఫ్ బడ్జెట్ అనేది ఒక మేజర్ మనకి ఇష్యూ ఇక్కడ. బికాజ్ అంటే ఈ కరోనా రావడం వల్ల కూడా ఇంతకుముందు అంటే రెవెన్యూ చాలా వరకు 4-5 crores మనకి వచ్చేది. సో ఆ లాస్ అవ్వడం వల్ల మనకి ఆ వర్క్స్ ఏదైతే రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా మనకి ఆలోచించేయండి. దట్ నెలకి యానిమల్ ఫీడింగ్ ఓన్లీ 25 lakhs. సో 4 నెల 1 కోటి. సో 12 నెల 3 కోట్లు. 3 కోట్లు. సో బడ్జెట్ అక్కడే అయిపోతుంది. కానీ మనకి స్టేట్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంటుంది, అలా ఏం లేదు. సో స్టేట్ గవర్నమెంట్ కొంత బడ్జెట్ మనకి ఇస్తారు. దట్ రిపేర్స్ ఆఫ్ యానిమల్ హౌసెస్ కానీ, యానిమల్ బిల్డింగ్స్ కోసం కానీ, ఎన్క్లోజర్స్ కోసం కానీ అలా అంటే ప్లస్ డయట్ కోసం కూడా మనకి బడ్జెట్ వస్తుంది. సో ఆ బడ్జెట్ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా ఇప్పుడు ఈ కింద పాత్వేసే ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇవన్నీ రిపేర్ అండ్ ఆల్రెడీ నేను చెప్పాను దట్ వరల్డ్ బ్యాంక్ కింద మనం అన్ని ఎస్టిమేట్స్ రెడీ చేసి పెట్టాం. డిపిఆర్స్ బేసికల్గా ఈ కన్సల్టెంట్ హైర్ చేసి ఒక సైక్లోన్ అండ్ డిజాస్టర్ ప్రూఫ్ అంటే ఐరన్ కాకుండా స్టీల్ వాడేసి ఆ ఎస్టిమేట్ జనరేట్ చేశారు. సో దట్ రేపు ఏ సైక్లోన్ కానీ ఏం డిజాస్టర్ వచ్చినా సరే ఆ బిల్డింగ్ అవ్వకూడదు. సో ఆ ఆలోచనతో ఆ డిపిఆర్స్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ అవి మన దగ్గర ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. బికాస్ అది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. సో అవి మనం రెగ్యులర్ పార్ట్లో చేయలేము. ఇప్పుడు అనేది మనం రెగ్యులర్ మెయింటెనెన్సే కష్టంగా చేయగలుగుతున్నాము. సో బట్ కీపింగ్ దాట్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ దట్ బడ్జెట్ లేకపోవడం అయితే ఉంది కానీ అంటే తక్కువ ఫండ్స్ ఉన్నాయి మన దగ్గర. బట్ స్టిల్ ఈ 3 ఆబ్జెక్టివ్స్ అనేది స్టిల్ మనం ఏదో రకంగా మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే సరే చేయగలుగుతున్నాము. ఎందుకంటే యానిమల్ హౌసింగ్ యాజ్ నేను చెప్పాను లాస్ట్ ఇయర్ మేమంతా కార్నివోర్ సెక్షన్స్లో అన్ని చోట్ల మనం రిపేర్ చేసాం. ఫ్లోరింగ్ రిపేర్ కానీ, ఈ కేజెస్ ఉంటాయి దాన్ని రస్ట్ పడేసి ఉంటాయి. సో అవి అన్నీ రిప్లేస్ చేయడం చాలా వరకు అంటే కార్నివోర్ ఎన్క్లోజర్స్ అన్నిలో చేసాం. అలాగే కొన్ని డియర్స్కి కూడా చేసాము అలాగే. సో ఆ హౌసింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్లీ అది చేసాము. సెకండ్ వచ్చేసి కీపర్స్ కోసం ఈవెన్ యానిమల్స్కి వచ్చేసి ఫీడింగ్ కోసం చూస్తే ఫాడర్ ప్లాట్ ఏర్పాటు చేసాం. సో దట్ ఇక్కడ మన కాస్ట్ తగ్గిపోద్ది. ఆల్మోస్ట్ 50% మనం సేవ్ చేయగలుగుతాం. చాలా తేడా వచ్చేస్తుంది. మన ఇంట్లో వెజిటేబుల్ గార్డెన్ పెంచుకోవడం అండ్ బయట నుంచి కొనడం సో తేడా ఉంటుంది కదా. సో సేమ్ అండ్ మెయిన్ ఇస్ కెమికల్స్ లేదు. సో అది చాలా అంటే హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటుంది యానిమల్స్కి, ప్లస్ ఎకనామికలీ కూడా మనకి బెనిఫిట్. సో అది కాకుండా ఇంకా చాలా చిన్న మనం యాక్టివిటీస్ చేయడం జరిగింది. బేసికల్గా ఏంటంటే ఈ కరోనా వల్ల డిస్ఇన్ఫెక్షన్ మాత్రమే లేకపోతే ఇంకా అంటే మనం ఓవరాల్ ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయా ఎప్పుడు మనం చూడాలి. అంటే ఇది సరిగా జరుగుతుందా, స్టోర్లో మన స్టాఫ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, చికెన్ కానీ బీఫ్ వచ్చింది బయట నుంచి అది బాయిలింగ్ వాటర్లో డిప్ చేశారా లేదా, ఆ అన్ని ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయా, కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది అవి మనకి ఎప్పుడు డ్యూటీస్. సో బయట వాళ్ళు ఆలోచన చేస్తారు, విజిటర్ లేదు కదా వాళ్ళకి ఏం పని ఉంటుంది. సో అంటే బయట వాళ్ళకి తెలియదు జూ లోపల ఏమేం జరుగుతుంది అనేది. సో ఒక్కటి ఎక్కడైనా తేడా వచ్చింది అనుకోండి అది అంతా జూలో ప్రాబ్లం అయిపోద్ది. సో ఆ రెగ్యులర్ అనేది మనకి డ్యూటీ 24/7 అండి. యానిమల్స్ ఇక్కడే ఉంటాయి కదా, యానిమల్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి మన డ్యూటీ ఎప్పుడు కరోనా వచ్చినా లాక్డౌన్ వచ్చినా ఏం తేడా లేదు. సో ఈవెన్ స్టాఫ్కి కూడా చాలా ఇబ్బంది వాళ్ళు సఫర్ చేశారు పాపం. సో బట్ ఏం చేయలేము, ఇది యానిమల్కి సర్వీస్ చేయడం అంటే పెద్ద కాంట్రిబ్యూషన్ వరల్డ్కి మన లైఫ్కి. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ సెకండ్లీ అంటే మన కీపర్స్ కోసం రెగ్యులర్గా హెల్త్ క్యాంప్ పెట్టుకోవడం, కొత్త యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళ మోటివేషన్ హై ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా అసిస్టెన్స్ జంగల్ బూట్స్ ఇవ్వడం, గమ్ బూట్స్ ఇవ్వడం, సో దట్ వాళ్ళకి క్లీనింగ్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు కొత్త మషీన్స్ ఇంతకుముందు వాళ్ళు వీడ్ క్లియరెన్స్ చేయాలంటే మాన్యువల్లీ చేసేవారు.
సో వీళ్ళకి మషీన్స్ తెప్పించేసాము సో దాట్ ఆ మషీన్తోనే పని అయిపోద్ది ఈజీగా, మాన్యువలీ లేబర్ తగ్గిపోద్ది. సో అన్నీ వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళ మోటివేషన్ కొద్దిగా హైగా ఉంటుంది. సో జనరల్గా కూడా మనం మాట్లాడడం ఎలాగైతే మాట్లాడతామో అన్నీ వేరీ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ జూ కోసం కీపర్స్ కోసం ట్రైనింగ్ పెట్టాము నేషనల్ లెవెల్గా. సో వాళ్ళు కూడా చూసారు ఎలా చేస్తున్నారు ఏంటి. సో నేషనల్ లెవెల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది జూకి అంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటుంది. సో అన్నీ అంటే ఒక సెకండ్ కంపోనెంట్ మన కీపర్ ఆ స్టాఫ్ కోసం. సో ఇలా కవర్ అవుతుంది. థర్డ్ వచ్చేసి విజిటర్స్ కోసం అంటే మనం చాలా యాక్టివిటీస్ చేసాము. ఫస్ట్ అంటే అన్ని బెంచెస్, ఈ పగోడాస్, అన్ని డస్ట్బిన్స్ అన్నీ రిపేర్ చేసాము లాస్ట్ ఇయర్. పెయింటింగ్ చేయడం కానీ సో దట్ అట్లీస్ట్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం ల్యాండ్స్కేపింగ్ కొంతవరకు, ఎందుకంటే ఇది ఫారెస్ట్ కాబట్టి ఎక్కువగా పార్క్ లాగే చేయలేము, సింపుల్. సో పార్క్ లాగా అయితే చేయకూడదు కూడా. బట్ ఏంటంటే కొంత వాళ్ళకి మనం అనుకూలంగా కూర్చోడానికి కానీ ఎలాగైనా ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనం అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కొన్ని పగోడాస్ కూడా చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ టాయిలెట్స్లో విమెన్ కోసం స్పెసిఫిక్లీ శానిటరీ నాప్కిన్స్ అనేది, ఆ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్ మనం పెట్టుకోవడం జరిగింది. సో బేసికల్గా పింక్ టాయిలెట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పింక్ టాయిలెట్ అనేది విమెన్ ఫ్రెండ్లీ టాయిలెట్. రెగ్యులర్గా టాయిలెట్ ఉండకుండా ఆ శానిటరీ నాప్కిన్ సో దట్ వాళ్ళు ఫ్రీగా తిరగలుగుతారు, సో ప్రాబ్లం లేకుండా అలా. సో అలాంటి ఆలోచన చిన్న ఉంటాయి. అంటే ఫండ్ లేకపోవడం ఉంది కానీ బట్ స్టిల్ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఇట్టాట పెట్టి మనం ఏదో రకంగా చేస్తున్నాం. ఈ సిఎస్ఆర్ కింద మీరు అంటే పోర్ట్ కానీ లేకపోతే హెచ్పిసిఎల్ ఇలాగ ఉంటాయి కదా మేడం, వాళ్ళ నుంచి ఏమన్నా మీరు హెల్ప్ తీసుకోవటం అట్లా ఏమన్నా? కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి మనం అప్రోచ్ అయ్యామండి. సో ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయి. సో కొన్ని ఉన్నాయి, లెట్స్ సీ ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ ఉందా కొన్ని కంపెనీస్ నుంచి. బట్ లెట్స్ సీ అంటే మటీరియలైజ్ అయితే మనకి బాగుంటుంది. ఫైనల్గా ఈ స్టాఫ్కి సంబంధించి మీరు ఏదైతే అన్నారో యానిమల్ కీపర్స్ కానీ మన స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్నారా? అందరినీ అవుట్సోర్సింగ్లో తీసుకోవటమేనా? మీకు తెలిసి ఉంటుంది అండి, సఫిషియెంట్గా అయితే లేదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు పర్మనెంట్ ఉన్న వాళ్ళు అందరూ రిటైర్ అయిపోతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. సో మనకి ఆల్మోస్ట్ 60 to 70% వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే అవుట్సోర్సింగ్ మీద మెయిన్ నడుస్తుంది. సో అవుట్సోర్సింగ్లో ఉన్నటప్పుడు ఏముంటుంది అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పెడతాం? పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి కదా. సో అది ఒకటి బాధ ఉంది కానీ దాన్ని కూడా పర్స్యూ చేస్తున్నాము. పైకి కూడా మన జూ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన మినిస్టర్ గారు చైర్మన్షిప్లో, ఫారెస్ట్ మినిస్టర్ గారు చైర్మన్షిప్లో ఆ మీటింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. దాంట్లో కూడా ఈ ఎజెండా డిస్కషన్ అయింది. అది కూడా టేకప్ చేస్తారని చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో చూద్దామే ఎలా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.